దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చెప్పండి, నేను హెచ్చిస్తాడు. దేని బిడ్డారా, ప్రభు యొక్క దృష్టిలో మనం ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని మనముగా తగ్గించుకుని ఉండాలండి. ఒకరోజట ఒక దైవజనుడు ఒక దేశంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళాడు. చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది, లక్షల మంది, వేల మంది ప్రజలు. ఆ స్టేజ్ మీదకి మన భారతదేశం నుండి ఒక సేవకుడు వెళ్ళాడు. స్టేజ్ మీద నిలబడ్డాడు. స్టేజ్ మీద నిలబడి ఇంకా వాక్యానికి సమయం ఆయనకి ఇవ్వబోతున్న పాస్టర్ గారికి ఇచ్చే సమయాన్న ఆ మైక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నాడంటే, మన దేశ ప్రధాని స్టేజ్ మీదకి రాబోతున్నాడు, దయచేసి అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టండి అన్నాడట. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టండి, మన దేశ ప్రధాని రాబోతున్న స్టేజ్ మీదకి అన్నాడట. అప్పుడు ఈ దైవ సేవకుడికి ఆ దేశ ప్రధాని ఎవరో తెలియకుండా ఆ క్రౌడ్లో చూస్తాను వాడు ఎవరు వస్తున్నారు అని చెప్పి చూస్తూ ఉంటే ఒక అతను ఆయన స్టేజ్ మీదకి వస్తున్నాడట. ఎలా వస్తున్నాడు అంటే ఇలా వంగి స్టేజ్ మీదకి వస్తున్నాడట. వంగి వస్తూ ఉంటే అప్పుడు ఈ పాస్టర్ అనుకున్నాడంట, అంటే ఆయన నడుములు బాగాలేవేమో, ఎవరో స్టేజ్ మీదకి ఎక్కుతున్నాడని చెప్పి అనుకున్నాడట. ఆయన స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఈ అధ్యక్షుడుగా ఉన్నటువంటి స్టేజ్కి అధ్యక్షుడుగా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఇదిగో మన మధ్యలోనికి వచ్చినటువంటి ప్రధానిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి అని దేవుని స్తుతిస్తూ ఆ ప్రధానిని చూపించి దేవునికి స్తోత్రాలు చెప్తా ఉన్నప్పుడు ఆ ప్రధాని అలా చక్కగా నిలబడ్డాడట. నిలబడేసరికి ఇక్కడ ఉన్న దైవ సేవకునికి, ఇండియా నుంచి వెళ్ళిన దైవ సేవకునికి ఆశ్చర్యం అనిపించి ఉండబట్టలేక ఆ ప్రధాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇంతకు ముందు మీరేనా ప్రధాని అంటే ఆయన చెప్పాడట, నేనే ప్రధాని అన్నప్పుడు అన్నాడట, మీరు వచ్చేటప్పుడు ఇలా వంగి వచ్చారు కదా అంటే ఆయన అన్నాడట, ఏంటో తెలుసా, నేను దేశానికి ప్రధానినేమో కానీ దేవుని సన్నిధిలో మాత్రం నేను ఎలాంటి వ్యక్తిని చెప్పండి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని. దేవుడున్న స్థలంలో భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో కనబడాలి, భయముతో వణుకుతో కనబడాలని. వెరిమిడరా అలాగ వంగి మందిరానికి వచ్చినట్లుగా ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం అనిపించిందట సావుకునకు. చూడండి, దేవుని ఎదుట తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, వారిని హెచ్చిస్తాడు, వారిని ఘనపరుస్తాడు.